హలో అందరూ! ఈరోజు నేను జవార్ వెజ్జీ సూప్ చేశాను. అది పెద్దలకి అండ్ పిల్లవాళ్ళకి ఇద్దరికి బావుంటుంది. సో, దీనికి నేను పంకిన్, క్యారెట్, బ్రోకలీ అండ్ గ్రీన్ పీసెస్ తీసుకున్నాను. మీరు మీకు తగినట్టు వెజ్జీస్ తీసుకోండి. సో, దీన్ని మంచిగా వాష్ చేసి బాయిల్ చేసేసాను. అందులోనే కొద్దిగా పెప్పర్ అండ్ సాల్ట్ వేశాను. సో, అంతలోపు కొద్దిగా జవార్ పౌడర్ నేను ఒక 2 స్పూన్స్ తీసుకొని జస్ట్ ఫ్రై చేయండి. ఏం ఆయిల్, ఘీ వేయకుండా ఫ్రై చేశాను. అంతలోపు చూసారా, ఇలా ఈ మాత్రం బాయిల్ అయితే సరిపోతుంది. అందులోనే కొద్దిగా ఆఫ్ చేసిన తర్వాత ఒక 4-5 పుదీనా ఆకులు వేసాను. తర్వాత ఒక 5 మినిట్స్ కాగానే దీన్ని సపరేట్ చేసేసేయండి. అంతలోపు ఒక బౌల్లో కొద్దిగా ఘీ, హోమ్ మేడ్ ఘీ తీసుకోండి, ఇంకా బెటర్. అందులోనే కొంచెం అజ్వైన్, కొద్దిగా జీరా పౌడర్ అండ్ గార్లిక్ కూడా వేసేసాను. సో, ఆల్రెడీ బాయిల్ చేసిన వాటర్ ఉంటాయి కదా, అవి వేస్ట్ చేయకుండా అదే వాటర్ ఇందులో పోసేసారనుకో అది మంచిగా బాయిల్ అయిపోతుంది. అంతలోపు మనం ఈ గ్రైండ్ చేసేసుకుందాం ఈ పేస్ట్ ని. చూసారా, పేస్ట్ ఈ మాత్రం అయిపోయిందనుకో సరిపోతుంది. సో, ఆ బాయిల్ అయిన వాటర్ లో ఈ పేస్ట్ వేసేసామంటే అంతే, మన వెజ్ సూప్ ఫామ్ అయిపోయింది. కొద్దిగా గార్నిష్ చేసుకుందాం కొత్తిమీరతోని. ఇంకా మీకు సాల్ట్ తగ్గినట్టు వేసుకోండి. నేను బేబీ ఫుడ్ కదా, బేబీ కోసం చేశాను కాబట్టి కొద్దిగానే వేసేసాను సాల్ట్ అండ్ పెప్పర్. మీరు కావాలంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇంకేంటి, ఫైనల్ గా లెమన్ వేసేసాను. ఇంకేంటి, హ్యాపీగా తినేసేయండి. చూసారా ఇప్పుడు మా బాబు ఎలా తింటున్నాడు. ఏం చక్క స్టార్టింగ్ వాడికి కొంచెం ఇబ్బంది అనిపించిన తర్వాత టేస్ట్ చూసి ఒక 2-3 స్పూన్స్ తినగానే హ్యాపీగా తినేసాడు వాడు కూడా. మీరు కూడా చేసుకోండి, మీరు కూడా హెల్తీ ఫుడ్ స్టార్ట్ చేసేయండి. ఇలా తిన్నారనుకో, బేబీస్ కి వెజ్జెస్ తినకపోయినా ఇలా సూప్ టైప్ చేస్తే అన్ని వెజ్జెస్ తినేస్తారు. బేబీ హ్యాపీ, మదర్ హ్యాపీ, హ్యాపీ హ్యాపీ ఫ్యామిలీ. చూసారా, మా వాడు ఏం చక్కగా హ్యాపీగా తినేశాడు. మీరు కూడా చేసుకొని కామెంట్ లో చెప్పేయండి ఎలా ఉందో. బాయ్ బాయ్.